నిర్గమాకాండము 19వ అధ్యాయము 4 నుంచి మనము చదువుకుందాం. నేను ఐగుప్తీయులకు ఏమి చేసితినో మిమ్మును గద్దరెగ్గల మీద మోసి నా యుద్ధకు మిమ్మునెట్లు చేర్చుకొంటినో మీరు చూచితిరి. కాగా మీరు నా మాట శ్రద్ధగా విని నా నిబంధన అనుసరించి నడిచిన ఎడల మీరు సమస్త దేశ జనులలో నాకు స్వకీయ సంపాద్యమగుదురు. సమస్త భూమియు నాదే గదా. మీరు నాకు యాజక రూపమైన రాజ్యముగాను పరిశుద్ధమైన జనముగాను ఉందురని చెప్పుము. నీవు ఇశ్రాయేలీయులతో పలికవలసిన మాటలు ఇవే అని చెప్పగా మోషే వచ్చి ప్రజల పెద్దలను పిలిపించి యెహోవా తనకు ఆజ్ఞాపించిన ఆ మాటలన్నీ వారి ఎదుట తెలియపరిచెను. ఆమేన్. దేవుడు ఇజ్రాయేలు ప్రజల మీద కొన్ని మాటలు పలకమని చెప్పాడు మోషేతో. స్పీక్ అపాన్ ఇజ్రాయలైట్ పీపుల్. ఇజ్రాయేలు ప్రజల మీద ఈ ప్రవచన వాక్కులను మీరు పలకండి అని మోషేకి తెలియపరిచాడు. అవి దేవుడు మోషేకి చెప్పినప్పుడు మోషే ఆ ప్రజలకు వారి మీద పలికాడు. ఆమేన్. ఏమని పలికాడో చూద్దాం. మళ్ళీ చూడమ్మా. రీడ్ ఫ్రమ్ 4. నేను ఐగుప్తీయులకు ఏమి చేసితినో మిమ్మును గద్దరెక్కల మీద మోసి మిమ్మల్ని నేను గద్దరెక్కల మీద మోసి నా యొద్దకు మిమ్మును ఎట్లు చేర్చుకొంటినో ఎలా నేను చేర్చుకుంటినో మీరు చూచితిరి. కాగా మీరు నా మాట శ్రద్ధగా విని నా నిబంధనను అనుసరించి నడిచిన ఎడల మీరు సమస్త దేశ జనులలో. చూడండి, దేవుడు మొట్టమొదటి మాట ఇజ్రాయేలు ప్రజల మీద పలుకుతున్నాడు. మీరు సమస్త దేశ జనులలో. దేర్ ఆర్ మెనీ కంట్రీస్ ఇన్ దిస్ వరల్డ్. చాలా దేశాలు ఉన్నాయి. వాళ్ళందరికంటే నిన్ను నేను గొప్ప చేస్తాను అంటున్నాడు. ఆమేన్. సో నౌ ఇట్స్ ద టైమ్ ఫర్ ఇజ్రాయలైట్స్ టు బి ఎగ్జాల్టెడ్. ఆమేన్. ఎలా అందరికంటే గొప్పవాడవుతాడు ఇజ్రాయేలు అంటే అందరి మీద గెలిచినప్పుడు. ఆమేన్. ఒక బలహీనుని తీసుకొని దేవుడు నువ్వు బలవంతుడివి అనడు. ఒక బలహీనుని తీసుకొని నువ్వు అందరి మీద రాజుగా పెట్టడు. ఒక ఫెయిల్యూర్ పర్సన్ని తీసుకొని దేవుడు అందరి మీద ఆధిపత్యాన్ని ఇవ్వడు. ఈ భూమి మీద ఈరోజు ఇన్ని యుద్ధాలు జరుగుతున్నాయి. ఆ యుద్ధాలు జరుగుతున్నప్పుడు ఇజ్రాయేలు అన్నిటి మీద గెలుస్తుంది. ఆమేన్. ఆమేన్. యు నో వన్ థింగ్, ఈ భూమి మీద అతి బలవంతమైనటువంటి శక్తివంతమైన దేశం ఏదన్నా ఉందంటే అది మన దృష్టిలో అమెరికా అంటారు కదా. మన దృష్టిలో ఏంటి? అమెరికా పోయాం అంటూ ఉంటారు. బట్ బ్యాక్ ఎండ్లో అమెరికాకి సపోర్ట్ లేదా అసలు అమెరికాని సృష్టించింది, అమెరికాని కాపాడుతుంది, అమెరికాని బలపరుస్తుంది ఎవరంటే ఇజ్రాయేల్. యునో అమెరికా ఈజ్ ఫుల్ ఆఫ్ జ్యూస్. యూదులు ఉంటారు. అందుకని ఎప్పుడు అమెరికా ఇజ్రాయేల్కే సపోర్ట్ చేస్తుంది. ఆమేన్. చూడండి, మీరు సమస్త దేశముల కంటే ఉన్నతమైన వాళ్ళు, బలమైన వాళ్ళని దేవుడు పలుకుతున్నాడు వాళ్ళ మీద. ఆమేన్. చదవమ్మా. మీరు సమస్త దేశ జనులలో నాకు స్వకీయ సంపాద్యమగుదురు. సమస్త భూమియు నాదే గదా. సమస్త భూమి నాది. మీరు నాకు యాజక రూపమైన రాజ్యముగాను పరిశుద్ధమైన జనముగాను ఉందురని చెప్పుము. చూడండి, ఏ వ్యక్తి కూడా, ఏ తండ్రి కూడా ఒక చేతగాని కొడుకైనా చేతగాని కూతురైనా ఒక ఎడ్యుకేటెడ్ పర్సన్ కాకపోతే ఆ వ్యక్తి ఒకవేళ బాగా చదువుకోకపోయినా ఇంట్లో మనము చోటు ఇవ్వడానికే, ఆస్తిపాస్తులు పంచడానికే ఆలోచిస్తాం. చూడండి, దావీదు ఎక్కువ చదువుకోలేదు. దావీదు ఎక్కువ కూడా
అంత అభివృద్ధిలో లేడు దావీదు. అందుకనే దావీదుకి ఏమిచ్చారు? 4 గొర్రెలు ఇచ్చి కాల్చుకోపోరా నాన్న అన్నాడు. సమూయేలు వచ్చినప్పుడు మీకు ఇంతమందే కొడుకులా అంటే వీళ్ళేనండి అన్నారు. సో ఆ చదువు లేని కొడుకుని, తర్వాత ఆ ఎదుగుదల లేని కొడుకుని, ఆ వ్యక్తిని వాళ్ళు కన్సిడర్ చేయలేదు. సో మనం గమనిస్తే అసలు ఆయనకి ఏమన్నా ఆస్తి పంచిస్తాడా అంటే పొరపాటును కూడా ఇవ్వే ఆలోచన కూడా పెట్టుకోవట్లేదు. ఎవరు? వాళ్ళ నాన్న యెష్షయి. చూడండి, ఈ వ్యక్తులు ఎవరైనా మన కుటుంబాల్లో ఒక వ్యక్తి బాగా అభివృద్ధి పొందితేనే మనము ఆస్తిపాస్తులను వాళ్ళకి షేర్ చేయగలం. దేవుడు కూడా ఆయన తన శక్తిని, తన బలాన్ని, తన అభిషేకాన్ని, తన ఆశీర్వాదాన్ని మనలో ఆయన పెట్టాలనుకుంటున్నాడు. కాబట్టి మనము ఆయనకిష్టమైన ప్రజలుగా మనం ఉండగలిగితే ఆయన లోపల ఉన్నవన్నీ మన లోపల డిపాజిట్ చేస్తాడు. ఆమేన్, హల్లెలూయా. The Lord is ready in this end time. ఈ అంత్య దినాల్లో దేవుడు మన జీవితాల మీదకి తన ఉచితమైన కృపను, తర్వాత విలువైన ఆశీర్వాదాలను రిలీజ్ చేయడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. ఆమేన్. గాడ్ ఈజ్ రెడీ, గాడ్ ఈజ్ రెడీ. చూడండి, చాలాసార్లు మనకు బ్యాంకులో నుంచి మెసేజ్లు వస్తుంటాయి. 1 క్లిక్తో 10 లక్షలు, 1 క్లిక్తో 5 లక్షలు, 1 క్లిక్తో 2 lakhs అని కొందరు మనకు మెయిల్ చేస్తూ ఉంటారు, కంపెనీ వాళ్ళు, బ్యాంకర్స్. సో వాళ్ళు ఏం చేస్తారంటే ఒక క్లిక్ చేస్తే అంటే ఒక క్లిక్తో నీకు డబ్బులు వచ్చేంత తొందరగా ఉన్నాయంట డబ్బులు. ఆమేన్. సో ఒక బ్యాంకే ఇంత తొందరగా మనకి ఇవ్వగలుగుతుంటే దేవుడు ఇంకెంత ఆతృతగా ఉంటాడు మనకి ఇవ్వడానికి. హల్లెలూయా. వాట్ ఎవర్ ద బ్లెస్సింగ్ ఆర్ హీలింగ్ ఆర్ ప్రాస్పరిటీ ఆర్ జాబ్స్ ఆర్ వాట్ ఎవర్ ఇన్ దిస్ వరల్డ్, ఈ భూమి మీద ఏదైనా సరే మనకి దేవుడు ఇవ్వడానికి ఈ టైంలో సిద్ధంగా ఉన్నాడు. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. అందుకనే ఇజ్రాయేలు ప్రజల మీద ఇవ్వకుండా ముందు ఇజ్రాయేలు ప్రజల మీద పలకమంటున్నాడు దేవుడు మోషేతో. స్పీక్ ఆన్ దేర్ లైఫ్స్, స్పీక్ ఆన్ దేర్ లైఫ్స్. ఏమని పలకమంటున్నాడు చూద్దాం. పాయింట్ నెంబర్ 1, మీరు సమస్త జనులలో నాకు స్వకీయ సాంపద్యమగుదురు, సర్వభూమియు నాదే కదా. మీరు నాకు యాజక రూపమైన. నంబర్ 2, యాజకులు. మీరు నాకెవరు? యాజకులు. అండ్ నంబర్ 3, రాజ్యముగాను, పరిశుద్ధమైన జనముగాను. పరిశుద్ధమైన అంటే ఈ భూమి మీద ఎక్కడున్నా దేవుని పిల్లలు ఎవరు? పరిశుద్ధులే. పీపుల్ షుడ్ కాల్ as a holy people. ఆమేన్, ఆమేన్. దేవుడు మనల్ని పరిశుద్ధమైన జనముగా మన మీద ఆయన పలుకుతున్నాడు. ఆమేన్. నంబర్ 4, నీవు ఇజ్రాయేలీయులతో పలకవలసిన మాటలు ఇవే కదా అని చెప్పగా, ఇజ్రాయేలులతో నువ్వు పలకాలి ఈ మాటలు. స్పీక్ ఆన్ దేర్ లైఫ్స్. వాళ్ళ జీవితంలో అంతకుముందు అలా ఉన్నారా? లేరు. స్వకీయ సంపాదకులుగా ఉన్నారా? లేరు. పరిశుద్ధులుగా ఉన్నారా? లేరు. రాజైన యాజక సమూహంగా ఉన్నారా? లేరు. ఇంకోటి, అన్ని దేశాల మీద ఆధిపత్యం ఉందా? లేదు. సో ఎప్పుడైతే దేవుడు పలకమంటున్నాడో మోషే పలకడం ప్రారంభిస్తున్నాడు. ఇవన్నీ వాళ్ళ మీద పలుకు మోషే అంటున్నాడు దేవుడు. ఆమేన్, ఆమేన్, ఆమేన్. సో లెట్ గాడ్ స్పీక్ ఎ వర్డ్ అపాన్ యువర్ లైఫ్. ఆమేన్. దేవుడు మీ మీద ఒక మాట పలుకును గాక. పలికితే జరుగుతుంది. హల్లెలూయా. మనం పలికితే అది చెప్పాలి, జరుగుతుంది. when you speak I am rich అని నువ్వు పలికితే జరుగుతుంది. I am prosper అని పలికితే జరుగుతుంది. ఒక వ్యక్తికి అనారోగ్యం వచ్చినప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు మెడిసిన్ ఇస్తారు. మెడిసిన్ ఎన్ని రోజులు వాడాలి? తగ్గిందాకా వాడాలి. వాడుతూనే ఉంటారు, రాస్తూనే ఉంటారు. డాక్టర్లకి ఇదే పని. తగ్గలేదంటే ఆగు, మళ్ళీ మారుస్తాను. తగ్గలేదంటే ఆగు, మళ్ళీ రాస్తూనే ఉంటారు. వాళ్ళ పనేది రాయడం ఇన్ ద సెన్స్ పలకడమే. పోయి ఇది కొనుక్కోపో అన్నారు. నేనేం చెప్పాలనుకుంటున్నానంటే, ఒక ప్రవచన వాక్కు ఎప్పుడు దాకా మనం ప్రవచిస్తూ ఉండాలంటే అది నెరవేరేంత వరకు మనం ప్రవచిస్తూనే ఉండాలి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.
హల్లెలూయా. సో మనలో ఉన్నటువంటి భయంకరమైన జబ్బు ఏంటంటే ఎయిడ్స్, క్యాన్సర్ కన్నా పెద్ద జబ్బులు ఇవి. ఏంటంటే వాగ్దానాలు తీసుకొని ఉన్న పనంగా మర్చిపోతాం. దేవుడు ప్రవచించినప్పుడు ఆ ప్రవచనాన్ని మర్చిపోతాం. దేవుడు ఒక వాగ్దానాన్ని ఇచ్చినప్పుడు ఆ వాగ్దానాన్ని మనం ఎత్తి పట్టుకొని దివారాత్రులు దాన్ని ధ్యానించలేము. ఒక శరీర సంబంధమైన వ్యక్తి తన అనారోగ్యం గురించి అంత శ్రద్ధగా ఉన్నప్పుడు ఆయన ఆ వ్యక్తి అది తగ్గేంత వరకు వేసుకుంటాడు. తగ్గిన తర్వాత వేసుకుంటాడా? నో, తగ్గిన తర్వాత వేసుకోడు. మన జీవితంలో దేవుడు ఒక విలువైనటువంటి మాటలు ఆయన మనకిచ్చినప్పుడు ఇది నెరవేరేంత వరకు మనం పలకతనే ఉండాలి. ఆమేన్. యాక్చువల్లీ బైబుల్ మనకు ఎక్కువ అయిపోయింది. అందుకే ఎక్కువ ఏ అధ్యాయం చదవలేక మనకు టెన్షన్ పెరిగిపోయి ఉన్నదాన్ని జాగ్రత్తగా బీరువాలో వేసి జిప్ వేసి పెట్టేస్తున్నాం. అబ్రహాము కాలంలో బైబిల్ ఉందా? లేదు. జోసెఫ్ కాలంలో బైబిల్ ఉందా? లేదు. దావీదు కాలంలో బైబిల్ ఉందా? లేదు. వాళ్ళ జీవితంలో బైబిల్ లేకుండానే అంత గొప్పగా ప్రవచించడము మానేస్తారు. ఇక్కడ చాలామంది మానేస్తారు, అందరూ మానేస్తారు. వెన్ యూ వాంట్ సంథింగ్, నీకు ఏదైనా కావాలనుకుంటే దాన్ని నువ్వు ఎడతెగక గట్టిగా పట్టుకోవాలి ప్రభు దగ్గర. ఆమెన్, ఆమెన్. ఎడతెగని ప్రార్థన, ఉసుగక నిత్యము ప్రార్థన చేయమంటున్నాడు ప్రభు. ఈరోజు మన జీవితంలో మనం ఏం చేయాలి? దాన్ని మనం సొంతం చేసుకోవాలంటే భయంకరంగా ప్రవచించాలి. నీ మీద నువ్వు రోజు ప్రవచించుకోవాలి, నీ కుటుంబం మీద రోజు ప్రవచించుకోవాలి. దేవుడే పలుకుతున్నాడు ఇశ్రాయేల్ ప్రజల మీద, నువ్వు వెళ్ళి వాళ్ళ మీద పలుకురా అంటున్నాడు మోషేకి. నీవు నా స్వకీయ సంపాద్యమును, పరిశుద్ధమైన జనమును, రాజైన యాజక సమూహం మీరు అని దేవుడు ఇశ్రాయేలు ప్రజల మీద పలుకుతున్నాడు. వెన్ యూ స్పీక్, ఫస్ట్ మీరు ఒకటే అనుకోవాలి, జీవ మరణములు నాలుక వశమని. మనం చిన్నప్పటి నుంచి ఏం ట్రైన్ అయ్యామో తెలుసా? మరణాన్ని ప్రవచించడానికి ట్రైన్ అయ్యాం. మన పితరులు, మన స్నేహితులు, మన బంధువులు, మన ఇరుగు పొరుగు వాళ్ళు మన బలహీనమైన ఫాలన్ ఇమేజ్, మన మొదటి ఆదాం మనకేం నేర్పించాడు తెలుసా? ఎక్కువగా శపించమని. వాడేం బాగుపడతాడు నేను కూడా చూస్తా, వాడేం బ్లెస్ అవుతాడు నేను కూడా చూస్తా, ఆమెం ఇరగదీస్తుందో మేము కూడా చూస్తాం. దట్స్ ఆల్ ఫాలన్ ఇమేజ్. పడిపోయిన ఆదాము యొక్క మాట తీరది. యేసు ప్రభు యొక్క ఇమేజ్లోకి నువ్వు వస్తే నీ శత్రువును కూడా దీవిస్తావు. ఆమెన్, ఆమెన్. నీ ముందు ఒకడు చేతబడి చేస్తున్నాడా, నీ గురించి ఒకడు విచ్ క్రాఫ్ట్ చేస్తున్నాడా, నీ కొరకు వాడు ఒకటి నిమ్మకాయలు పెడుతున్నాడా, ఒకటే చెప్పాలి, హలో ఎక్స్క్యూజ్ మీ, గాడ్ బ్లెస్ యూ, దేవుడు నీకు తోడుగా ఉంటాడు అనాలి. వీడేంట్రా, వీడిని చంపాలని చూస్తే వీడు నన్ను దీవిస్తున్నాడు ఏంట్రా అని జనములు ఆశ్చర్యపోవాలి. వాడి శాపము గొప్పదా, నీ ఆశీర్వాదము గొప్పదా, నువ్వే 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 తేల్చాలి. we always murmur. నేను ఎవరికేం అన్యాయం చేయలేదు కదా, వాడు ఎందుకు నా మీద నిమ్మకాయలు మిరపకాయలు పెడుతున్నాడు? నేను ఎవరికేం అన్యాయం చేయలేదు కదా, ఎందుకు నాకు ఈ బలహీనత వచ్చింది? నేను ఒకటే అంటాను, ఏ రీజన్ ద్వారా వచ్చినా మనం దాన్ని బయటికి తరిమేయగలం. ఆమేన్. అందుకనే శిష్యులు యేసు ప్రభుని అడుగుతారు, దేవా ఈ రోగం ఎందుకు వచ్చింది ఇతనికి? సో అదే మైండ్ సెట్ మనకు కూడా ఉంది. ఎయిడ్స్ ఎందుకు వచ్చింది ఇతనికి? క్యాన్సర్ ఎందుకు వచ్చింది ఈమెకి? కరోనా ఎందుకు వచ్చింది ఈమెకి? టీబీ ఎందుకు వచ్చింది ఈమెకి? షుగర్ ఎందుకు వచ్చింది ఈమెకి? బీపీ ఎందుకు వచ్చింది ఈమెకి అని అడుగుతాం వేరే వాళ్ళు. మనం నెవర్ ఆస్క్ దట్ డ్యామ్ క్వశ్చన్. ఆ క్వశ్చన్ ఎప్పుడు ఎవరిని అడగండి లైఫ్లో. అసలు నీకు ఎందుకు వచ్చింది, ఎవరిచ్చారు నీకు, ఎక్కడి నుంచి తెచ్చుకున్నావు అని అడుగుతూ ఉంటారు చాలామంది. ఓ వద్దు, వీఆర్ హియర్ టు హీల్. ఆమెన్, ఆమెన్. యేసు ప్రభు ఒక్కరి దగ్గరికన్నా వెళ్ళి, ఎక్కడిది నీకు రోగం, అసలు ఎవరిచ్చారు నీకు ఈ రోగం, ఎందుకు తెచ్చుకున్నావు ఈ రోగం అని ఎవరినన్నా అడిగాడా? ఒక్కరిని కూడా అడగలే యేసయ్య. ఆమెన్. ఎలా అయినా రాని రోగం అది, దాని ఏ రూట్ అయినా, ఇదిగో ద్వారాలు తెరుచుకొని సందుల్లో గొంతుల్లో దూరైనా రానండి, ప్రభు తీస్తాడు. ఆమెన్, ఆమెన్. ఎలా లోపలికి వచ్చిందో అలా బయటికి వెళ్ళిపోవాలి. ఎలా లోపలికి వచ్చిందో అలానే వాడు భయంకరంగా పారిపోవాలి.
అందుకే దేవుడు ఇజ్రాయెల్ ప్రజల మీద పలుకుతున్నాడు, ఈ దేశము నా దేశము, ఈ ప్రజలు నా వాళ్ళు, వీళ్ళు నా పిల్లలు అని చెప్పి వాళ్ళ మీద ఆయన పలుకుతున్నాడు. ఆమేన్, హల్లెలూయా. అండ్ ఐ బిలీవ్ దట్ యు ఆర్ మై చిల్డ్రన్. ఈరోజు దేవుడు నాకేమిచ్చినా, ఈరోజు నాకు దేవుడు ఏం చెప్పినా అవన్నీ మీ మీద పలకబోతున్నాను. ఆమేన్. మోషే అలా పలికాడేమో, నేను దేవుడు నాకు చెప్పిన మాటలు ఈరోజు నేను వాక్యం అయిపోయి మీ మీద పలుకుతాను. ఆమేన్, హల్లెలూయా. డెఫినెట్లీ యూ విల్ సీ ఎ గ్రేట్ చేంజ్ ఇన్ యువర్ లైఫ్ ఇన్ జీసస్ నేమ్. ఆమేన్, ఆమేన్. మీ జీవితంలో మీరు మార్పులు చూస్తారు. ఈరోజు మోషే పలికినట్టే వాళ్ళ జీవితంలో దేవునికి వాళ్ళు స్వకీయ సంపాద్యములయ్యారు, పరిశుద్ధమైన యాజక సమూహం అయ్యారు. ఈరోజు ఆ మోషే ప్లేస్లో ప్రభు నన్ను పెట్టాడు, ఇదిగో ఈ ప్రజల్ని దీవించమంటున్నాడు, ఇలా బలుకి ఈ బిడ్డల మీద అని ఆయన చెప్పబోతున్నాడు. మీరు సిద్ధంగా ఉండండి. ఆమేన్. దేవుడు ఈ మాటలు వారి జీవితంలో పలికిస్తున్నాడు. దేవుడు ఎప్పుడు మౌనంగా ఉండడు. మీరు చాలాసార్లు అనుకుంటారు దేవుడు మౌనంగా ఉంటాడని. నో, హీ ఆల్వేస్ ట్రై టు స్పీక్. డెవిల్ కూడా మౌనంగా ఉండడు, ఏదో ఒకటి తిడతా ఉంటారు ఎవరో ఒకరు మనల్ని. కదా గమ్ముగా ఎవరు ఉండరు, శత్రువులు పొరపాటునే గమ్ముగా ఉంటారు మనల్ని. ఏదో ఒకటి బల 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 ఏదో ఒకటి అంటనే ఉంటారు శత్రువులు. మనమంటే నచ్చని వాళ్ళు, మనమంటే కోపం ఉన్న వాళ్ళు మన గురించి ఏదో ఒకటి సనుగుట గొనుగుట. సి, బికాస్ దే నో ఇఫ్ ఐ కర్స్ దట్ విల్ హ్యాపెన్. నేను శపిస్తే అది జరుగుతుందని ఒక శత్రువుకి తెలుసు. అందుకే వాడు ఏం చేస్తాడు, పలుకుతూ ఉంటాడు, ఏం బాగుపడుతూ సొత్తం, నేను చెప్పినాక వాడు పడిపోతా, నేను చెప్పినాక వాడు పడిపో, నేను చెప్పినాక చెప్పినావా, సరే నేను కూడా చెప్తా చూడు. ఆమేన్, ఆమేన్. నేను కూడా చెప్తాను చూడు. ఆమేన్. మనం కూడా దేవుని కృపను బట్టి పలకాలి. ఆమేన్. పలకండి ఈరోజు నుంచి. నీ భార్య మీద, నీ భర్త మీద, నీ పిల్లల మీద, నీ కుటుంబం మీద, వాళ్ళ మీద మీరు పలకాలి. ఆమేన్, హల్లెలూయా. చెప్పాలి హల్లెలూయా. సర్వశక్తి గల దేవుడు ఆయన మాటలు మీ హృదయంలో పెట్టి మీ చేత కూడా ఆయన పలికించునుగాక. సో ఎవ్రీథింగ్ ఈజ్ ఇన్ అవర్ మౌత్. ఎవ్రీథింగ్ ఈజ్ ఇన్ అవర్ మౌత్. ప్రతి ఒక్కటి మన నాలుకల్లో, మన యొక్క లోపల దేవుడు దాచిపెట్టాడు జీవాన్ని. యూనిట్ టు స్పీక్ లైఫ్. నేను నా గొర్రెలకి సమృద్ధికరమైన జీవముని ఇవ్వడానికి వచ్చానన్నాడు యేసు ప్రభు. ఐ కేమ్ టు గివ్ లైఫ్ అండ్ లైఫ్ ఇన్ అబండెన్స్. అబండెన్స్, అత్యధికమైనటువంటి జీవమును ఇవ్వడానికి దేవుడు మన కొరకు వచ్చాడు. ఆమేన్, ఆమేన్. మోషే వాళ్ళందరినీ పిలిపించి వాళ్ళందరినీ పలుకుతున్నాడు, మీరంట స్వకీయ సంపాదకులు అంటారని దేవుడు పలికాడు మీ మీద అంటున్నాడు. యు ఆర్ ద కింగ్స్ అండ్ యు ఆర్ ద ప్రీస్ట్ అని దేవుడు మోషేకి చెప్పినప్పుడు మోషే ఇజ్రాయేలు ప్రజల మీద పలుకుతున్నాడు. ఆమేన్. ఈ రోజు నుంచి ఇజ్రాయేలు మ్యాప్లోకి ఎప్పుడు వచ్చింది తెలుసా? రీసెంట్గానే వచ్చింది. అంతకుముందు మ్యాప్లో కాదు కదా, అసలు ఏడలేదు ఇజ్రాయేల్. ఏమైందిరా అంటే అంత లోపలికి తొక్కేసాడు శత్రువు అతన్ని. ఒక్కొక్కసారి నిన్ను కూడా అసలు నీ కెరియరు, నీ జీవితము, నీ ఆనవాళ్ళు కూడా లేకుండా తొక్కేస్తాడు వాడు. కానీ ప్రభు మనం లేపుతాడు. ఆమేన్, ఆమేన్. జోసెఫ్ని ఏ జైలు వేసారు తెలుసా? చెంచలు కూడా జైలు వేయలేదు, ఫ్యాను ఏసీ వేయలేదు. అది చీకటి గుహ, గాఢాంధకారపు గుహ. ఆ గుహలో నుంచి జోసెఫ్ని దేవుడు బయటికి లాగాడు. ఆమేన్, ఆమేన్. అంతకన్నా దారుణమైన పరిస్థితి ఇక్కడ ఎవరికి లేదు. యు ఆర్ ఫైన్, యు ఆర్ సేఫ్ అండర్ ద వింగ్స్ ఆఫ్ ద లార్డ్. దేవుని రెక్కల కింద మీరు చాలా జాగ్రత్తగా ఉన్నారు. ఆయన ఎలా మోస్తున్నాడు మిమ్మల్ని? తన రెక్కల మీద మిమ్మల్ని మోస్తూ ఆయన మిమ్మల్ని క్షేమ స్థితిలోకి తీసుకొస్తున్నాడు. హల్లెలూయా, చెప్పాలి హల్లెలూయా. సర్వశక్తి గల దేవుడు తన రెక్కల కింద మిమ్మల్ని కార్చి కాపాడుతున్నాడు. ఆమేన్. యా, యు ఆర్ సేఫ్ అండర్ ద వింగ్స్ ఆఫ్ ద లార్డ్. నీవు దేవుని రెక్కల కింద సేఫ్గా ఉన్నావు. ఆమేన్. నథింగ్ ఈజ్ హ్యాపెనింగ్ టు యూ. ఏది నిన్ను ఏమాత్రము హాని చెయ్యలేదు, చెయ్యదు. చెయ్యాలనుకుంటుంది. కత్తి ఇక్కడ దాకా వస్తుంది, చంపలేదు. గన్ను ఇక్కడ దాకా వస్తుంది, ఏం చేయలేదు. ప్రాబ్లం ఇక్కడ దాకా వస్తుంది, వదిలిపో, వెళ్ళిపోద్ది. ఆమేన్, ఆమేన్. అపవాది వాడు ఎలాంటి వాడు తెలుసా? వాడు గర్జించు సింహం వల్లే ఎవరిని మింగుదుమా అని ప్లాన్ చేస్తుంటాడు, కానీ ఎవరిని వాడు మింగలేడు. ఆమేన్. దేవుడు అట్టి కృపను మనకు అనుగ్రహించాడు.
ఈరోజు మీరు ఏం పలికితే మీ జీవితం అభివృద్ధి పొందుతుందో, మీ జీవితము ఏది మీ జీవితం మీద పలికితే మీరు ఎగ్జాల్ట్ అవుతారో, బ్లెస్ అవుతారో, అవన్నీ దేవుడు ఈరోజు మీ మీద పలకబోతున్నాడు. ఆమేన్. లెట్స్ గో టు డిటోరనమీ, ద్వితీయోపదేశ కాండము 32వ అధ్యాయము 11 నుంచి మనము చదువుకుందాం. పక్షిరాజు తన గూడు రేపి తన పిల్లలపైని అల్లాడుచు రెక్కలు చాపుకొని వాటిని పట్టుకొని తన రెక్కల మీద వాటిని మోయినట్లు యెహోవా వానిని నడిపించెను. యెహోవా మాత్రము వాని నడిపించెను. అన్యుల యొక్క దేవుళ్ళలో ఏ దేవుడును ఆయనతో కూడా ఉండలేదు. భూమి యొక్క ఉన్నత స్థలముల మీద వానిని ఎక్కించెను. వావ్, మళ్ళీ ఇంకో మాట పలుకుతున్నాడు. ఏమని? భూమి యొక్క ఉన్నత స్థలముల మీద నేను ఎక్కిస్తానంటున్నాడు. హల్లెలూయా. ఇజ్రాయేలు అనే పేరు భూమి మీద ఉన్నత స్థలం మీద దేవుడు ఎక్కించబోతున్నాడు. హల్లెలూయా. చూడండి, వాక్యం సెలవిస్తుంది, ఇజ్రాయేలుని ప్రేమించువారు వర్ధిల్లుతారు. ఆమేన్. ఇప్పుడు మనం వర్ధిల్లుతాం. ఆమేన్. హల్లెలూయా. మన పొరుగు వారెవరు? ఇజ్రాయేలు ప్రజలే. యా, అవర్ నైబర్స్, అవర్ బ్రదర్స్ ఎవరు తెలుసా? ఇజ్రాయేలు ప్రజలే. వాళ్ళు మనల్ని ప్రేమించాలి. ఆమేన్. మనం వాళ్ళని ప్రేమించాలి. ఆమేన్. వాళ్ళ క్షేమాన్ని మనం కోరుకోవాలి. ఆమేన్. ఇజ్రాయేలు ఏ యుద్ధము చేసినా గెలువును గాక. వినబట్లేదు? ఇజ్రాయేలు ప్రజలు ఏ యుద్ధము చేసినా గెలువును గాక. ఇజ్రాయేలు ప్రతి దేశం మీద గెలువును గాక. ఇజ్రాయేలుకి సపోర్ట్ చేసిన దేశం వర్ధిల్లును గాక. ఇజ్రాయేలులో సమాధానం ఉండును గాక. ఆమేన్. మనమే దేవునికి ఇష్టమైన బిడ్డలమని ఒకవేళ మీరు అనుకుంటే, మనము, జాగ్రత్త వినండి, మనము దేవునికి ఇష్టమైన బిడ్డలమని ఒకవేళ మీరు అనుకుంటే, నేను దేవుడికి చాలా ఇష్టం అని మనం బోల్డ్గా చెప్పగలమా? పిల్లలు చెప్పగలరు, మా డాడీకి నేనంటే చాలా ఇష్టం. ఎందుకంటే రోజు గిఫ్ట్లు, రోజు చాక్లెట్లు, రోజు ఐస్ క్రీములు తెచ్చిస్తూ ఉంటే నీకు తెలుస్తుంది నీ తండ్రి, నీ తల్లి నిన్ను బాగా ఇష్టపడుతుందని. దేవుడు కూడా నిన్ను ఇష్టపడుతున్నాడని మీకు ఎప్పుడు తెలుస్తుందంటే, నువ్వు ఆయన్ని ప్రేమిస్తున్నప్పుడు, ఆయన నీకు అడిగినవన్నీ, నువ్వు అడగనవన్నీ నీకు ఆయన ఇస్తుంటే నువ్వు తెలుసుకుంటావు దేవుడు నిన్ను బాగా ప్రేమిస్తున్నాడని. ఆమేన్. ఆమేన్. So when you read Bible, when you meditate Bible, you will come to know that the Lord is loving you very much. నిన్ను దేవుడు గొప్పగా ప్రేమిస్తున్నాడని నువ్వు తెలుసుకోగలవు. చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ ఈమె ఇజ్రాయేల్ అనుకోండి. నేను ఇజ్రాయేల్ గురించి ప్రార్థన చేయాలి. ఓ ఇజ్రాయేలా, నీ కుటుంబంలో సమాధానం కలుగును గాక, నీకు నెమ్మది కలుగును గాక అంటే, చూడండి దేవుడు ఎలా చేస్తాడు తెలుసా? ఆ ఆశీర్వాదాన్ని స్ప్లిట్ చేస్తాడు. సే ఫర్ ఎగ్జాంపుల్, దిస్ వుమన్ ఇస్ ప్రేయింగ్ ఫర్ ఇజ్రాయెల్. ఈ స్త్రీ ఇజ్రాయెల్ కొరకు ప్రార్థన చేస్తున్నప్పుడు చెప్పు, ఇజ్రాయేలా నీకు సమాధానం కలుగును గాకాను, ఇజ్రాయేలా నీకు నెమ్మది కలుగును గాక, ఇజ్రాయేలు ప్రతి దాంట్లో గెలువును గాక. సో when you are praying for Israel, బాగా గుర్తుపెట్టుకోండి, చాలా జాగ్రత్తగా వినండి. when you are praying for Israel, నువ్వు యెరూషలేము కొరకు, ఇజ్రాయేల్ కొరకు ప్రార్థన చేస్తున్నప్పుడు బాగా గమనించండి, దేవుడు ఇజ్రాయేలుకి మాత్రమే కాదు, నీకు కూడా ఆ నెమ్మది, నీకు కూడా ఆ సమాధానము, నీకు కూడా ఆ కృప, నీకు కూడా ఆ విజయం అనుగ్రహిస్తాడు. ఆమేన్. when you pray for others, forget about yourself. నీ గురించి నువ్వు మర్చిపో. ఇజ్రాయేలా, నీ ప్రాకారములో నెమ్మది కలుగును గాక అని చెప్పు. ఇజ్రాయేలు ప్రాకారములో నెమ్మది ఉంటుంది, నీ ఇంట్లో కూడా నెమ్మది ఉంటుంది. ఆమేన్. హల్లెలూయా. దిస్ రాప్చర్ ఇస్ వెరీ నియర్. యు డోంట్ నో, దిస్ రాప్చర్ ఇస్ వెరీ నియర్. అందుకనే మీరు రోజు మీ అనుదిన ప్రార్థనలో, ప్రభువా ఇజ్రాయేలుకి నెమ్మది కలుగును గాక, క్షేమము కలుగును గాక అని మనం ప్రార్థన చేయాలి. నీ ప్రాకారములో కూడా నెమ్మది, నీ గుడారములో కూడా నెమ్మది, నీ గుడారములో కూడా ఆ దీవెన, సమాధానము, ఆశీర్వాదమును నీ గుడారము కూడా సమీపముగా ఉంటుంది. ఆమేన్. ఆమేన్. నో దట్ గాడ్ ఈజ్ లవింగ్ యూ. తెలుసుకోండి, నీ దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడని. నేను ఒకటే ప్రార్థన చేస్తాను ఈరోజు, ప్రతి ఒక్కరూ అట్టి అనుభవంలోకి వచ్చును గాక. ఆమేన్. ఆమేన్. I personally know that the Lord is loving me very much. నాకు తెలుసు నా దేవుడు నన్ను బాగా ప్రేమిస్తాడని. I know at a deeper level that Lord is loving me. దేవుడు నన్ను ప్రేమిస్తున్నాడని నాకు రూఢిగా తెలుసు. బల్లగుద్ది చెప్తాను, ఒక 100 మంది 1,00,000 మంది వచ్చి చెప్పినా దేవుడిని ప్రేమించడంటే పోండ్రా అంట. నేను
వినుట వలన విశ్వాసం వస్తుంది. యు విల్ బిలీవ్ దట్ లై, యు విల్ బిలీవ్ దట్ లై. నువ్వు అబద్ధాన్ని నమ్ముతావు, బికాజ్ యు ఆర్ అండర్ ఫ్లెష్. నువ్వు దేంతో ఉన్నావు? శరీరముతో ఉన్నావు, కాబట్టి నువ్వు నమ్మాల్సి వస్తుంది. అసలు వినకపోతే 3 సార్లు ఈజీగా ఇచ్చాడు ప్రభు, 3ఓసారి ఇంకోసారి ఇక్కడ ఉంటే నీకు చుక్కలు చూపించేస్తాను, జంప్, వాడు వెళ్ళిపోయాడు. అపవాది వెళ్ళిపోయాడు. మన జీవితంలో కూడా అపవాదిని మనం ఎదిరించాలి. ఆమేన్, ఆమేన్. అందుకే ప్రభు మళ్ళీ ఇంకొకసారి ప్రవచిస్తున్నాడు, మీరు దేశం యొక్క ఉన్నత స్థలముల మీద ఉంటారని. ఆమేన్. థ్యాంక్ యూ. కూర్చోండి. దేశం యొక్క ఉన్నత స్థలముల మీద నేను మిమ్మల్ని ఎక్కిస్తానని ప్రభు మళ్ళీ ఒకసారి పలుకుతున్నాడు. ఆమేన్. చూడండి, దేవుడు తన బిడ్డలను ఎక్కడ ఉంచుకోవాలో, దేవుడు తన బిడ్డలు ఎక్కడ ఉండాలో ఆయా చోటల్లో దేవుడు ఇశ్రాయేలు ప్రజల మీద పలుకుతున్నాడు. ఆమేన్. When you love your wife, when you love your children, when you love your believers, when you love your people, definitely you will prophesy. Amen, amen. ఒక్క రోజు పలకండి, 2 రోజులు పలకండి, 3 రోజులు పలకండి, వాళ్ళు ఆ స్థాయికి వచ్చేంత వరకు పలకండి. ఆమేన్. నాకు మా అబ్బాయి కలెక్టర్ అవ్వాలంటే చాలా కోరిక బెదర్. నీ కోరిక చల్లకుండా పొరపాటున నెరవేరదు. అది కోరుకుంటే ఏమో రాదు, పలికితే వస్తుంది. సో కొన్నిసార్లు మనం కోరికల దగ్గరే ఆగిపోతాం. ప్రభువా నాకు అది ఉంటే బాగున్నాయా అంటే అడుగు దేవుణ్ణి, నాకు కావాలి తండ్రి యేసునామములని. ప్రభు కంపల్సరీ మనకు అనుగ్రహిస్తాడు. హల్లెలూయా, చెప్పాలి హల్లెలూయా. దేవుడు మీ జీవితంలో ఒక వాగ్దానం ఇచ్చినా, మందిరానికి ఒక వాగ్దానం ఇచ్చినా, అది మనం ఎత్తి పట్టుకొని రోజు ప్రవచించాలి. ఆమేన్. ప్రవచించడానికి ఒక సమయం తీసుకోండి. ప్రతిరోజు టేక్ ఎ టైమ్ టు ప్రొఫెసై అపాన్ యువర్ లైఫ్స్. మీ జీవితం మీద మీరు రోజు ప్రవచించుకోవడానికి మీరు కొంత సమయాన్ని తీసుకొని మీరు ప్రవచించాల. దేవుడు కొంత సమయాన్ని తీసి వాళ్ళ మీద ప్రవచిస్తున్నాడు. ఆమేన్, ఆమేన్. సో వాళ్ళ మీద ఎన్నెన్నో మాటలు ప్రవచిస్తున్నాడు. ఈ రోజుకి అవి నెరవేరుతున్నాయి. ఆమేన్. దావీదు సొలొమోను మీద పలికాడు, ఈ రోజుకి అవి ఎలా నెరవేరుతున్నాయి. షెబా నుండి, అక్కడి నుండి, ఇక్కడి నుండి నా కుమారుడికి బంగారము తెచ్చును గాక అన్నారు. కంపల్సరీ తెచ్చారు అందరూ. People brought gold to Solomon. Amen, amen. అనేక మంది బంగారము, వెండి, వెలగల రాళ్ళు నా కుమారులకి. అనేక మంది ఆ వాగ్దానం ఎవరిలో నెరవేరింది తెలుసా? యేసు ప్రభువులో కూడా నెరవేరింది. బికాజ్ జీసస్ ఈజ్ అ సన్ ఆఫ్ డేవిడ్. యేసు ప్రభు ఎవరు? దావీదు కుమారుడు. ఆయన జీవితంలో కూడా నెరవేరింది. నువ్వు పలికితే ఒక బిడ్డ, ప్రభా నా బిడ్డల మీద ఇది పలుకుతున్నానంటే నీ పిల్లల 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 మీదకి ఆ వాగ్దానం నెరవేరుతుంది. ఆమేన్, ఆమేన్. సో నువ్వు ఆ రీతిగా పలకడానికి నువ్వు ఇష్టపడాలి. ఆమేన్, ఆమేన్. సో లెట్ యువర్ వాయిస్, లెట్ యువర్ మౌత్ బి ఎ బ్లెస్డ్ మౌత్ ఇన్ జీసస్ నేమ్. ఆమేన్, చెప్పాలి. ఆమేన్. మన నోరు జీవపు ఊట. ఆమేన్. మన నోరు బలమైన కోట. ఆమేన్. చాలా మంది వాడు నోటికి పోకుండా తెలుసా, మన ఏరియాలో అక్కడక్కడ మాట్లాడుకుంటూ ఉంటారు. ఎట్లా? వాడి నోటికి పోకండ్రా, దీని నోటికి పోకండ్రా, ఆవు నోటికి పోకండ్రా. ఏ నోటికి పోతే ఏమైంది? వాళ్ళ చెయ్యి కన్నా, వాళ్ళ కాళ్ళ కన్నా వాళ్ళ నోరు చాలా పవర్ఫుల్ అంట. మన నాలుగు ఎంతో పవర్ఫుల్ చూపిద్దాం జనాలకు. ఆమేన్, ఆమేన్. మనల్ని పట్టి పీడిస్తూ ఇబ్బంది పెడుతున్న దుష్ట దురాత్మ శక్తులకి మన నాలుక ఎంత పవర్ఫుల్లో మనం చూపించాలి. ఆమేన్. లెట్స్ షో సమ్ 3D ఫిల్మ్స్ టు అవర్ డీమన్స్. ఆమేన్. మనల్ని ఇబ్బంది పెడుతున్నటువంటి కొన్ని దురాత్మలకు మనం ఏం చేయాలి తెలుసా? చుక్కలు, చెప్పండి, చుక్కలు, పగలే చుక్కలు లెక్క పెట్టుకోవాలి అవి. ఆమేన్. ఇంకొకసారి మన కుటుంబాలకి, మన జీవితాలకి రావడానికి కూడా వాడు ఆలోచించి అడుగు వేయాలి. మనకు తెలియకుండా అజ్ఞానంలో మనం ఎన్నో ద్వారాలు తెరిచేసి ఉంటాం అపవాదికి. సో లెట్ us షట్ ఎవ్రీ డోర్ ఇన్ జీసస్ నేమ్. ఆమేన్. కొందరు నోరున్నా మాట్లాడలేరు. ఏమో దేవుడు దీవిస్తా అంటే ఏమో, ఏమో బ్లెస్ అవుతారంటే ఏమో, ఏమో పెళ్ళి అయిద్దంటే ఏమో, ఏమో పిల్లలు పడతారా ఏమో, దెయ్యమా, ఏంటది దెయ్యమా, పో బయటికి వేస్తున్నావు. ఏం మాట్లాడుతుంది, ఏం మాట్లాడుతుంది, ఏమో అంటే ఏమో. వి ఆర్ ద ఇమేజ్ ఆఫ్ గాడ్. ఆమేన్, హల్లెలూయా. యేసు ప్రభు ఎందుకు వచ్చాడంటే మనము కోల్పోయినటువంటి ఆ రూపాన్ని దేవుడు మళ్ళీ మనకు తిరిగి, మనము ఆ రూపాన్ని పొందుకోవడానికి దేవుడు మళ్ళీ భూమి మీదకి వచ్చాడు. ఆమేన్. అది యేసు రక్తం వల్లే సాధ్యం.
ఆమేన్. ఆ తిరిగి కోల్పోయినటువంటి ఆ మహిమగల జీవితాన్ని యేసు రక్తము ద్వారానే మన జీవితంలో మనం తిరిగి సంపాదించుకోగలం. హల్లెలూయా. దేవుడు ఏమంటున్నాడు ఈరోజు? మీ దేశం యొక్క ఉన్నత స్థలముల్లోకి మిమ్మల్ని నేను ఎక్కింప చేస్తాను. వావ్. లెట్స్ గో టు అనదర్ స్క్రిప్చర్. యెషయా గ్రంథము 40వ అధ్యాయము 31వ వచనాన్ని మనము చదువుకుందాం. ఐజియా చాప్టర్ 40 వర్స్ నంబర్ 31. యెహోవా కొరకు ఎదురు చూచువారు, యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుదురు. నూతన బలము పొందుదురు. వారు పక్షిరాజుల వలె, వారు పక్షిరాజు వలె రెక్కలు చాపి పైకి ఎగురుదురు. పైకి ఎగురుదురు. అలయక పరిగెత్తుదురు. అలయక పరిగెత్తుదురు. సొమ్మసిల్లక నడిచిపోవుదురు. సొమ్మసిల్లక నడిచిపోవుదురు. ఆమెన్. ఇది కూడా దేవుడే పలుకుతున్నాడు. ఆమెన్, ఆమెన్. అలసిపోయిన వాళ్ళు పలకాలి, సొమ్మసిల్లిన వాళ్ళు పలకాలి, అలసిపోయిన వాళ్ళు పలకాలి, బలహీనులు పలకాలి. ఆమెన్. వాక్యం సెలవిస్తుంది, బలహీనుడు ఏమనాలంట? బలవంతుడు. రోజుకి ప్రతిరోజు చెప్పుకోవాలా, నేను బలవంతుడని. ఆమెన్. ఇన్నిన్ని విలువైన మాటలు మన జీవితంలో కూడా మనము చూస్తూ ఉంటాం. సొమ్మసిల్లిపోయి ఉంటాం, అలసిపోయి ఉంటాం, బలహీనపడి ఉంటాం, అనారోగ్య పాలై ఉంటాం. సో వీ నీడ్ టు స్పీక్ సంథింగ్. ఏం పలకాలో చూద్దాం. మళ్ళీ చదువుమా. యెహోవా కొరకు ఎదురు చూచువారు, యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుదురు. ఆమేన్. when you speak upon your lives, నీ జీవితం మీద నువ్వు పలికితే నువ్వు పరిగెస్తావు. ఆమేన్, ఆమేన్. నీ జీవితం మీద నువ్వు పలికితే నువ్వు నడుస్తావు. ఆమేన్. నీ జీవితం మీద నువ్వు పలికితే నీవు నూతన బలాన్ని పొందుకుంటావు. ఆమేన్. లెట్ దేర్ బి న్యూ స్ట్రెంగ్త్, లెట్ దేర్ బి న్యూ పవర్, లెట్ దేర్ బి న్యూ గ్రేస్. ఆల్వేస్ ఒకటి గుర్తుపెట్టుకోండి, devil always make your mouth shut. అపవాది ఎప్పుడు కూడా నీ నోరు ముయ్యాలని కోరుకుంటూ ఉంటుంది. ఇఫ్ యు ఆర్ నాట్ ప్రేయింగ్, devil made your mouth shut. నువ్వు ప్రార్థన చేయలేకపోతున్నావు ఇంట్లో, నీ నోటిని వాడు ఏం చేశాడు? మూసేశాడు. ఇక అయిపోయింది, ఇంకా అయిపోయింది, అంతే. మూసేశాడంటే ఇక మీరు చాప్టర్ క్లోజ్. విషాణం సర్దుకోవాల్సింది, ఇక మీరు అంగడి తీసేయాల్సింది, ఇంక మీరు అయిపోయింది. జీవితం బ్యాగ్ సర్దుకోవాలా, 6x3 రెడీ చేసుకోవాలి, అంతే. ఏముండదు ఇంకా. వాడు నీ చేతులు కట్టేయడు, నీ కాళ్ళు కట్టేయడు, నీ జీవితాన్ని కట్టేయడు. కానీ వాడు చేసే వాడి టూల్ ఏంటంటే, డెవిల్ విల్ మేక్ యువర్ మౌత్ షట్. వాడు నీ నోరు మూసేస్తాడు, ఏమీ చేయలేవు. బైబిల్ సెలవిస్తుంది, ఒకడు తన నోటి ఫలము చేత వాడి కడుపు నిండును. when you speak, when you talk, when you pray, when you praise, when you read the word of God, నీ కడుపు నిండుతుంది. ఆమేన్, ఆమేన్, ఆమేన్. వాడు నీ చేతులు కట్టినా, నీ కాళ్ళు కట్టినా, నిన్ను సంకెళ్ళతో కట్టేసినా, నీ నోరు వాడు కట్టకుండా చూసుకో. ఆమేన్. నీ నోరు వాడు కట్టకుండా చూసుకో. మెనీ పీపుల్ చాలా ఇంట్లో అక్కడిక్కడ కాముగా మౌనంగా, ఏమైంది ఏమిలే, ఏమైంది ఏమిలే, 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 అడిగి 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 ఇసుగు పుట్టిపోద్ది మీకు కదా. వాళ్ళ నోర్లు అపవాది మూసేసింది, వాళ్ళ నోర్లు అపవాది మూసేసింది. దేవుడు కొత్త లాంగ్వేజ్ నేర్పిస్తున్నాడు ఇజ్రాయేల్ ప్రజలకి. నేను మాట్లాడినట్టు మీరు మాట్లాడండి. మోషే వాళ్ళ మీద పలికాడు, ఈరోజు ఆ వాగ్దానం వారి జీవితంలో నెరవేరుతుంది. హల్లెలూయా. ఈరోజు నేను పలికిన ప్రతి మాట మీ జీవితంలో నెరవేరి తీరుతుంది. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. చెప్పాలి హల్లెలూయా. సో యూ నీడ్ టు బిలీవ్ ద వర్డ్స్ విచ్ ఈస్ కమింగ్ ఫ్రమ్ ద ఆల్టర్. ఈ బలిపీఠం నుంచి వచ్చే ప్రతి మాట మీరు నమ్మి తీరాలి. ఆమేన్, ఆమేన్. జీవితం బాగుపడుతుంటే బాగుపడుతుంది, దీవించబడతారు దీవించబడతారు, లేవనెత్తబడతారు, అంతే. పరీక్ష కాలంలో ఉన్నావా, ఖచ్చితంగా పాస్ అవుతావు, నిన్ను దేవుడు అభివృద్ధి చేస్తాడు. ఆమేన్. రోగి ఏమనాలా, నేను ఆరోగ్యవంతుడు అనాలి. ఆమేన్. యు నీడ్ టు స్పీక్.
అందుకని కొన్ని ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు, కొన్ని కష్టాలు వచ్చినప్పుడు, కొన్ని బలహీనతలు వచ్చినప్పుడు వీ గో టు డిప్రెషన్. ఎక్కడికి వెళ్ళిపోతాం? డిప్రెషన్లోకి వెళ్ళిపోతాం. ఫస్ట్ నువ్వేం చేసే తెలుసా? ఏం చేయవు, అన్నం తింటావు, స్నానం చేస్తావు, బట్టలు వేసుకుంటావు, అన్నీ చేస్తావు, ఒక్క ప్రార్థన చేయవు అంతే. ఎంతమంది నన్ను అడగండి, డిప్రెషన్లో ఉన్న వాళ్ళని ప్రార్థన చేయగలవా అంటే, సారీ అబ్బా నాకు ప్రార్థన చేయబుద్ధి కావట్లేదు అంటాం. గుర్తుపెట్టుకోవాలి, ఒకటి వాడు లోపలన్నా ఉంటాడు, లేదా పక్కనన్నా ఉంటాడు, వెనకాలన్నా ఉంటాడు, మిందన్న ఏడవ దగ్గర కూర్చో ఉంటాడు, నీ నోరు మూసేస్తాడు. నో హిజ్ స్ట్రాటజీస్. ఈరోజు వాడు మన నోటిని మూయకుండా మనం కాపాడుకోవాలి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. జ్ఞాని మౌనముగా ఉండునంట, కానీ అదే జ్ఞాని ప్రార్థన కూడా చేస్తాడు. హల్లెలూయా, చెప్పాలి హల్లెలూయా. సో మేక్ షూర్, ఆర్ యు ప్రేయింగ్ ఎవ్రీ డే ఆర్ నాట్? మేక్ షూర్ నీ జీవితాన్ని నువ్వు ఒక్కసారి పరీక్షించుకో. అసలు ఎవ్రీడే నేను ప్రార్థన చేస్తున్నానా లేదా? నేను ఉద్యోగం పోతున్నా, బిజినెస్కి వెళ్తున్నా, నో మ్యాటర్ నేను చదువుకుంటున్నా, ఎక్కడికి వెళ్తున్నా, am I praying or not? Check your life. Check your life. You may speak to everyone, but you may not try to speak to your God. నువ్వు అందరితో మాట్లాడడానికి ఇష్టపడతావు, దేవుడితో మాట్లాడడానికి కొంచెం సందేహిస్తావు కదా. యా, సో బిలీవ్ దిస్ గాడ్. ఆయన నీ మీద చాలా పలకాలనుకుంటున్నాడు. అంటే పలకాలనుకుంటున్నాడంటే నీ లైఫ్లో చాలా ఇవ్వాలనుకుంటున్నాడు ఆయన. ఆమెన్. సో ఆయన మిమ్మల్ని ఎంత ప్రేమిస్తున్నాడో అది నాకు తెలుసు. ఐ నో హౌ గాడ్ ఈజ్ లవింగ్ యూ అండ్ ఐ నో హౌ గాడ్ ఈజ్ కేరింగ్ యూ. మిమ్మల్ని ఎంత ప్రేమిస్తూ తన రెక్కల మీద మిమ్మల్ని ఎలా మోస్తున్నాడో నాకు తెలుసు. బట్ నో దిస్ గాడ్ ఎట్ ఎ డీపర్ లెవెల్. ప్రార్థన చేస్తూ దినాన్ని ప్రారంభిస్తున్నామా? ప్రార్థన చేసుకుంటూ దినాన్ని ముగిస్తున్నామా? అసలు ప్రార్థనలో మనం ఏమడుగుతున్నాం? అసలు మనం ప్రవచించడానికి ఒక టైం తీసామా? ఆర్ వి ప్రొఫెసయింగ్ ఎవ్రీ డే? దేవుడు చెప్పిన మాటలు మనము రోజు పలుకుతున్నామా? దేవుడు చెప్పిన మాటలు మనము రోజు ధ్యానిస్తున్నామా అని ఒక్కసారి చెక్ చేయగలిగితే నేను అది ఈ రోజు నుంచే ప్రారంభమవుతుంది నమ్ముతున్నాను. ఆమెన్, ఆమెన్. ఎన్నో విషయాలు పలుకుతున్నాడు ఇశ్రాయేలు ప్రజల మీద దేవుడు, అవన్నీ నెరవేరాయి. ఈరోజు మనము కూడా అనేకమైనవి పలికినవి తీసుకోబోతున్నాం. మీ జీవితంలో అవి నెరవేరబోతున్నాయి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ఇప్పుడు దాకా నెగిటివ్గా వాళ్ళు పలికిన వాళ్ళ యొక్క జీవితాలు మీరు చూశారు. మంచి పలికిన వాళ్ళలో ఈజీఎం వాళ్ళని చూడాలి. ఆమెన్. లెట్ పీపుల్ కమ్. అయ్యా నా జీవితంలో ఏదన్నా పలుకు, మంచి పలుకు అని మన దగ్గరకు వచ్చి వాళ్ళు మాట్లాడినప్పుడు మనము దేవుని కృపను బట్టి, దేవుని ఆత్మతో ఒక మాట వాళ్ళ జీవితం మీద పలికితే అది జరుగును గాక, అది జరుగును గాక. నీకు ఉద్యోగం వస్తుందిలే పాపా, అయిపోద్దులే పో అనాలి అంతే. జరిగిపోద్దులే పో, అవుతుందిలే పో అన్ను ఒక మాట పలుకు. నీ జీవితంలో నీకు ఒక మంచి సర్టిఫికేట్ ఇస్తాడు ఒక సొసైటీ. బాగా పలుకుతుంది అమ్మాయి, ఆమె పలికితే జరుగుతుంది, ఆయన పలికితే జరుగుతుంది, ఆమె మాట్లాడితే అవుతుంది అని జనాలు మనల్ని గుర్తిస్తారు. అమ్మాయిని దేవుడు ఈరోజు ఆ ఈజియంలో ఉన్న ప్రతి బిడ్డని దేవుడు ట్రైన్ చేయును గాక. దేవుడు అలా మిమ్మల్ని నడిపించును గాక, మిమ్మల్ని అలా ట్యూన్ చేయును గాక. మీ నాలుకలను దేవుడు ఆ విధంగా కాల్చును గాక, మీ పెదవులను దేవుడు ఆ విధంగా కాల్చును గాక. ఆమేన్. చెప్పండి ఆమేన్, ఆమేన్.